దయచేసి విద్యార్థులకు గణపతి హాస్య నవలలో 8వ ప్రకరణంలో గణపతి బడి మానుటకు చేసే చేష్టలను, తర్వాత బడిలో తను నేర్చుకున్నటువంటి చుట్ట తాకటం అలవాటును దాన్ని ఏ విధంగా తీర్చుకున్నారు అనేది అంతవరకు మనం చెప్పుకున్నాం. ఇక గణపతికి గుర్రం ఎక్కాలనే ఆశ కూడా కలిగింది. అది ఏ విధంగా కలిగింది, ఎలా తీర్చుకున్నాడు అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. చిన్ననాటి నుండి గుర్రం ఎక్కవలెనని గణపతికి ఉబలాటము కలిగెను. ఉబలాటం అంటే కుతూహల, ఆనందము కలిగిందట. ఆశ కలిగింది. మందపల్లిలోను నేను కల మహలులోను, ఏనుగుల మహలులోను గుర్రములు లేవు. మందపల్లిలో లేవు, ఏనుగు మహల్లోను లేవు గుర్రాలు. అప్పుడప్పుడు దూరపు ఊళ్ళ నుంచి గాజుల వర్తకులు గుర్రములు ఎక్కి తన ఊరికి వచ్చినప్పుడు గణపతి వారి కడ కరిగి వారిని బతిమలాడి ఆవకాయ మొక్కయో, మాగాయ మొక్కయో తల్లి చూడకుండా ఇంట నుండి పట్టుకొని పోయి 4 చుట్ట ముక్కలు కొని తెచ్చి ఒకసారి గుర్రము మీద ఎక్కించుకొని ఎక్కించమని వారిని వేడుకొని ఎక్కి 4 వీధులు తిరిగి తనకు కలిగిన అశ్వారోహణ వైభవము తోడి సంగటి కాంట్రకు కలుగనందుకు గర్వపడుచు మార్గమధ్యమున వారు కనపడినప్పుడు వెక్కిరించుచు ఉబలాటము తీర్చుకొనుచుండెను. ఇక ఏనుగు మహాల్లో గుర్రాలు లేవు, మందపల్లిలోనూ గుర్రాలు లేవు. అప్పుడప్పుడు దూరపు ఊళ్ళ నుంచి గాజుల వర్తకులు అంటే వర్తకులు అంటే గాజులను అమ్ముకునేటటువంటి వాళ్ళు గుర్రాల మీద ఇప్పుడులాగా మనకి బండ్లు, స్కూటర్లు అలాంటివి ఉండవు అనమాట. గుర్రాల మీద వాళ్ళు వాళ్ళు సామాన్లన్నీ పెట్టుకొని వచ్చేసి ఒక్కొక్క గ్రామానికి వచ్చి ఆ గ్రామాల్లో వారు ఏవైతే అమ్మదలుచుకున్నారో ఆ వస్తువులను అమ్ముకునేవారు. అలాగా గాజులను అమ్మేటటువంటి వర్తకులు మందపల్లికి, ఏనుగు మహల్‌కి వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు మన గణపతి వారి దగ్గరికి వెళ్లి వారిని బ్రతిమలాడి ఒక ఆవకాయ ముక్కో, మాగాయ ముక్కో వారికి తల్లి చూడకుండా ఇంట్లో నుంచి పట్టుకొని పోయి వారికి ఇచ్చి, వారికి చుట్టలోను కొని ఇచ్చి మరి ఇంట్లో వాళ్ళ మామయ్య దాచుకుంటాడు విభూతి బుట్టలో డబ్బులను. అలాగే వాళ్ళ అత్తన్న, అమ్మ దాచుకుంటారు కదా ఏ పప్పు డబ్బాల్లో. ఆ చిల్లర డబ్బులు తీసుకొని వెళ్లి ఏ చుట్టలో అతనికి కొని ఇచ్చి వారిని బ్రతిమలాడి గుర్రము ఎక్కి 4 వీధులు తిరిగేవాడు. తనకు కలిగిన అశ్వము అన్న గుర్రమేనమ్మ. గుర్రాన్ని ఎక్కి తిరిగేందుకు ఇక తన తోటి సంగటి గాండ్రు అన్నాయంటే స్నేహితులు. తనతో పాటు తిరిగేటటువంటి వారు స్నేహితులకు ఆ గుర్రం ఎక్కేటటువంటి అదృష్టం వాళ్ళకి కలగలేదు. తనకు మాత్రమే కలిగిందని గర్వపడుతూ మార్గం మధ్యన వారు కనపడ్డారనుకో, చూడు నేను గుర్రం ఎక్కాను అని వేవేవేవని ఎక్కిరిస్తూ తన ఆనందాన్ని తీర్చుకుంటూ ఉండేవాడు. ఈ ఐశ్వర్యం ఏడాదికి 2, 3 సార్లు కంటే ఎక్కువగా లభించుట లేదు. ఏ ఐశ్వర్యము? గుర్రము ఎక్కేటటువంటి ఐశ్వర్యం. అక్కడికి ఆ ఊరికి 1, 2 సార్లు మాత్రం సంవత్సరానికి 2, 3 సార్లు వాళ్ళు వర్తకులు వస్తారనమాట. అందుకని 1, 2 సార్లు అతను గుర్రాన్ని ఎక్కి తన ఆనందాన్ని తెచ్చుకునేవాడు. ఒకరిని యాచించి ఎరువు గుర్రం ఎక్కి 2, 3 గడియలు స్వారీ వెడట్ల గణపతికి లజ్జాకరముగా నుండెను. ఒకరిని అరువు అంటే అప్పడుతున్నావు కదా! కాసేపు అట్లా తిప్పమని. అలాగ రోజు అడిగేసి 4 గడియలు అంటే ఒక గంట అలాగా 2 గంటలు, 3 గంటలు అలాగా తిరిగితే గడియ అంటే 24 నిమిషాలు. అంటే 3 గడియలు అంటే అప్పుడు 3 అంటే 24 కౌంట్ చేసుకోండన్న. అలా స్వారీ చేయటం. అంటే గుర్రం ఎక్కి తిరగటం తనకు లజ్జాకరముగా అంటే సిగ్గుగా ఉందంట. సిగ్గుగా ఉంది. సాధ్యమైనంత వరకు సొంత వాహనము గాని, నిరంతరము గ్రామమునందే ఉండు వాహనము కాని సంపాదింపవలెనని అతడు సంకల్పించుకొనెను. ఇంకా ఏం చేశాడు? సాధ్యమైనంత వరకు సొంత వాహనంగా ఉండాలని, నిరంతర గ్రామమందే ఉండాలని, అలాగే నిరంతరం తన గ్రామంలో ఉండేటటువంటి వాహనాన్ని సంపాదించుకోవాలని అతడు కోరుకున్నాడు. అశ్వములు మొదలైన వర్ణ సాధ్యములు అర్థము లేని గణపతి వంటి వ్యర్థుల వ్యర్థున కవిక ఎట్లు సాధ్యమగును? అశ్వములు అంటే గుర్రాలు మొదలైన వర్ణ సాధ్యములు అర్థము లేని గణపతి వంటి వ్యర్థున కవి ఎట్లు అర్థమవుతుంది? ఆ అశ్వాలు మొదలైనటువంటి ఎక్కి తిరగాలంటే అది ఎలా సాధ్యమవుతుంది? మన గణపతి వంటి వారికి ఎలా సంపాదించగలుగుతారు? సాధ్యం కానిచో ఉబలాటము తీరునట్టు ఒకవేళ గుర్రాన్ని గనక సాధించుకోలేదు తన ఆనందం ఎలా తీరుతుంది? అశ్వారోహణ మందలి ఔత్సుకతను తీర్చుకున్నటకై అంత ఉపాయములు వెతికెను. ఎలాగైనా గుర్రం ఎక్కి తిరగాలి అని చెప్పేసి ఔత్సుక్యం అంటే ఉత్సాహాన్ని తీర్చుకోవటానికి అనేకమైన ఉపాయాలను వెతికాడట.
గుర్రము లేనప్పుడు దానికి బదులుగా మనుషుడు ఎక్కి తిరుగుటకు వీలైనది మరి ఒక జంతువు లేదా అని అతడు ఆలోచించెను. గుర్రం లేనప్పుడు మనుషులెక్కి తిరగడానికి మరి ఇంకొక వాహనం ఇంకేమి లేదా? జంతువు ఏమి లేదా? అని అతడు ఆలోచించాడట. గాడిద నే గాడిద నేల ఎక్కకూడదని అతడు విమర్శింపతొడంగెను. గాడిదనెక్కిన పక్షమున కలుగుడు లాభ నష్టములేవి అని అతడిట్లు వితర్కరించెను. గుర్రం లేదు. గాడిద ఎక్కకూడదా? గాడిద ఎక్కి ఊరేగితే తప్పా? గాడిద ఎక్కిన పక్షమున ఏమైనా నష్టం కలుగుతుందా? అని అతడు తనలో తప్పుబొప్పులను ఆలోచించుకుంటూ ఉన్నాడు. గుర్రము వలె దానికి కూడా 4 కాళ్ళున్నవి కదా! గుర్రానికి 4 కాళ్ళున్నాయి. మన గాడిదకి గూడా 4 కాళ్ళున్నాయి. కదా! మనుషులను మోయగలదు కదా! గుర్రం మనుషులను మోస్తుంది. గాడిద గూడా మనుషులను మోస్తుంది కదా! పొడ దూరము నడవగలదు. పొడు దూరము అంటే చాలా దూరం నడుస్తుంది కదా! రూపమున భేదము తప్ప రూపమున భేదం. అంటే గుర్రానికి, గాడిదకు రూపంలో భేదం తప్ప, గుణములో ఎందు భేదమేమి కనబడును? గుణములో అంటే బుద్ధిలో ఏమైనా భేదం ఉందా? లేదు కదా! విశేషించి గుర్రమునకు గుగ్గిళ్ళు దానా పెట్టవలెను. గుర్రానికి గుగ్గిళ్ళు పెట్టాలి. గాడిదకు గుగ్గిళ్ళక్కర్లేదు. ఏ బీటిలోనో వదిలిపెడితే, ఏ బీటిలోనంటే ఏ పొలంలోనో అంటే పంట పొలము అంతా కూడా కోసేసిన తర్వాత మిగిలిపోయినటువంటి గడ్డిగా ఉన్నటువంటి బీడు భూమి. అటువంటి భూమిలో వదిలిపెట్టినప్పుడు ఏ చేనులో వదిలిపెట్టినను లేదా ఏ పంట కోసిన తర్వాత మిగిలిపోయిన చేనులో వదిలిపెట్టినను దానంతటా అది మేత తినవచ్చును. దానంతా మేత తినవచ్చును. గుర్రమునకు ఒక శాల కావలెను. అంటే గుర్రం కట్టేయడానికి పాక ఏర్పాటు చేయాలి. గాడిదకు అక్కర్లేదు. గాడిదకేమన్నా గాడిదలు కట్టేయడానికి ఏమన్నా పాకేస్తామా? లేదు కదా! ఏ చెట్టు కింద వదిలినను, ఏ బయట తిరిగినను దానికి భయం లేదు. చెట్టు కింద తిరగొచ్చు, బయటైనా తిరుగుతూ ఉంటుంది. గుర్రము మాలిషు చేయుటకొక కాపరి కావలెను. అంటే గుర్రాన్ని దాన్ని మేపడానికి, దాన్ని బాగా ఆహ్, అటు ఇటు తిప్పడానికి ఒకతను మాలీసు అనేవాడు కావాలి. వానికి జీతం ఇవ్వాలను. మరి గుర్రానికి రోజు మేత పెట్టి దాన్ని శుభ్రం చేసి దానికి తర్ఫీదు ఇవ్వటానికి మరి అతనికి జీతం ఇవ్వాలి గదా! అందుకు డబ్బు కావాలి. గాడిదకి అట్టి కాపరి అక్కర్లేదు. గాడిదకి అవసరమా? నువ్వు ఇంత బరువు మొయ్యి, ఇంత భోజనం చెయ్యి, ఇంత దానికి పెడుతున్నామా? అవసరం లేదు. ఇయన్నీ పెట్టేవాడు అవసరం లేదు. దాన్ని వదిలిపెడితే అదే తింటూ, తిరుగుతూ ఏ చెట్టు కింద కూర్చుంటది. అశ్వమునకు సుళ్ళు మొదలైనవి చూడవలెను. అంటే గుర్రానికి ఎనక వైపు ఉన్నటువంటి సుళ్ళు చూడాలనమాట. అంటే బెస్ సంఖ్యలో సుళ్ళు ఉన్నాయనుకోండి అదృష్టం. సరి సంఖ్యలో ఉందంటే ఉండదనమాట. అట్లా ఎన్ని సుళ్ళున్నాయో చూసుకుంటారు. మంచి సుళ్ళు లేని గుర్రమైనచో యజమానికి కొంప తీయును. ఇక సుళ్ళు లేక పొగరుబోతుగా ఉంటదనమాట. మా యజమాని మాట వినదది. గాడిదకు చూడనక్కరలేదు. గాడిదకి ఎన్ని సుడులున్నాయా చూడస్తారా? అవసరం లేదు కదా! గుర్రమును సొమ్ము ఖర్చు పెట్టి కొనవలెను. గుర్రాన్నేం చేస్తారు? డబ్బు పెట్టి కొనాలి. గాడిదను వెల ఇచ్చి కొననక్కర్లేదు. గాడిదలు ఊర్లో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి డబ్బులిచ్చి కొన్న అవసరం లేదు. చాకలి వాడి వద్ద కావాల్సినన్ని ఉన్నాయి. చాకలి వాడి దగ్గర చాలా గాడిదలున్నాయి. గుర్రము మీద జీను వేయవలెను. గుర్రం మీద జీను అంటే ఒక ఆహ్, చర్మము ఎయ్యాలన్నమాట. ఏ జంతువు చర్మము అట్లా ఏస్తారు. కళ్ళెములు కావాలను. అంటే మూతికి కళ్ళెం కడతారు. గాడిదకు అవేమియు అక్కర్లేదు. గాడిదకి ఏమైనా పైన క్లాత్ లాంటిది, చర్మం లాంటిది ఏమైనా ఏస్తామా? ఏమి లేదు. మూతికేమైనా చక్కం కడతామా? లేదు కదా! కళ్ళెం ఏమి కట్టం గదా! దానికి సంరక్షణ అక్కరలేదు. దాన్ని రక్షించేవాళ్ళు ఎవరన్నా కావాలా? దాన్ని రోజు చూసుకునేవాళ్ళు కావాలా? అవసరం లేదు. అంగరక్షకులు పని లేదు. దాని వెంటే ఉండవలసిన గాడిదని గనక గుర్రం అయితే పట్టుకొని వెళ్ళాలి. గాడిదని అలా పట్టుకొని పోయేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అవసరం లేదు. సులభ సాధ్యమైన కొంగు బంగారము వలె ఉన్న గాడిదను వదిలి గుర్రమునకై దేవులాడుట వెర్రితనము. మన ఎదురుగానే బంగారం లాంటి గాడిదను వదిలిపెట్టేసి, గుర్రంకో సంవత్సరానికి 2 సార్లొచ్చి ఆ గుర్రం కోసం వెతుకులాటం పిచ్చితనం. అందుచేత సర్వ విధముల గాడిదయే శ్రేష్టము. గుర్రం కన్నా అన్ని విధాల గాడిదే మంచిది. కాదా? ఏనంటే నలుగురు నవ్వుదురు. కదా అంటే మీరందరూ నవ్వుతూ ఉంటారు. ఒకరి నవ్వు జోలు నాకెందుకు? మీరందరూ నవ్వితే నాకెందుకు? నన్ను చూచిన వారు నవ్విన పక్షమున వారిని చూచి నేను నవ్వెదను. నేను గా గ గాడిద గనక ఎక్కి తిరిగితే మీరందరూ నవ్వారనుకోండి, నేను మిమ్మల్ని చూసి నేను నవ్వేస్తాను. వారి మొగమాటమును నాకేమి? మొగమూటము వాళ్ళేమన్నా అనుకుంటే నాకేమి? నేను కుక్కనెక్కుదును.
గుర్రమునెక్కుదును, గాడిదను ఎక్కుదును అని పూర్వపక్షముల సిద్ధాంతములు తన మనంబునను చేసుకుని ఎట్టకేలకు గార్ధభావాహన మదిరోహించుట అతడు కృతనిశ్చుండయ్యెను. ఇంకా ఏమంటున్నాడు? నేను కుక్కనెక్కుతాను, గాడిదనెక్కుతాను, గుర్రం ఎక్కుతాను. ఏదెక్కుతానేమో అని చెప్పేసి తన మనసులో తానే గట్టిగా, దృఢంగా నిశ్చయించుకున్నాడు. గాడిదను ఖచ్చితంగా ఎక్కి తిరగాలి అని తన మనసులో గట్టిగా చిట్ట చివరకు నిశ్చయించుకున్నాడు. తనకు బట్టలుతుకు చాకలి వాని ఇంటికి పోయి 4 చుట్ట ముక్కలు వానికి దానమిచ్చి వాని గాడిదను ఎరువిమ్మని అడిగాను. ఇక బట్టలుతుగా చాకలి వాడి దగ్గరికెళ్ళేసి వాడికి ఒక 4 చుట్ట ముక్కలు కొనిచ్చేసి, "నీ దగ్గర గాడిదుంది గదా! నాకు అరువు ఇవ్వు, అప్పుగా ఇవ్వు" అని అడిగాడు. ఆ మాట వినగానే వాడు నవ్వి, "బాపనోరు గాడిదనెక్కకూడదండితే తప్పు, తప్పని మందలించెను." "అయ్యో! బాపనోరండి మీరు, అంటే బ్రాహ్మణులు మీరు గాడిదనెక్కుతారా? తప్పండి" అని మందలించాడు. "చాకలి వెధవు! బ్రాహ్మణుని కంటే నీకెక్కువ ఎరుగుదువా? అవకతవక ప్రసంగము చేయక తీసుకొని రా. నీవు నీ గాడిదనియ్యకపోతే మరి ఒక గాడిద తేగలను. ఊరి నిండా కావలసినన్ని గాడిదలున్నవి. నీ గాడిదనే ఇచ్చితివా? ఆవకాయ, మాగాయ, పచ్చళ్ళు, కూరలు నీకు తెచ్చి పెట్టుదును. నేనప్పుడప్పుడు బ్రాహ్మణార్థములు చేయుచుందును. చేసినప్పుడు నా విస్తరులో వడ్డించిన అరిసెలు, గారెలు యజమానులు చూడకుండా చెంబులో పెట్టుకొని, దొన్నెలలో పెట్టుకొని, దాచి తెచ్చి నీకిచ్చుచుందును. భోజనముకు వెళ్ళినప్పుడు కూడా వెళ్ళినప్పుడు కూడా నీలాగే బూరెలు తెచ్చి పెట్టుదును. కావలసినన్ని చుట్టలను అప్పుడప్పుడు డబ్బులు నీకు బహుమానము ఇచ్చుతుందును. లేనిపోని శ్రీరంగ నీతులు చెప్పక తీసుకొని రా. నీ గాడిదనని తిట్టి ఆశ గొలిపి వానిని ఒడంబడిచెను. వాడును తన మైలగుడ్డలో మోయు గాడిదను తీసుకొని వచ్చి ఎదుట పెట్టెను. ఇక ఏం చేశాడు? అయ్యా! పాపం చాకలి వాడి దగ్గరికెళ్ళి నీ గాడిదనివ్వమని అడిగాడు. నీకు అరువు అప్పిస్తాను. నీకు చుట్టలిస్తాను. 4 చుట్టలిచ్చేసి నీ గాడిదని అప్పివ్వయ్యా అని అడిగాడు. ఆ మాట వినంగానే చాకలివాడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అయ్యా! మీరు బ్రాహ్మణులు, మీరు గాడిద మీద ఎక్కువ తిరుగుతారు తప్పయ్యా అని చిన్న పిల్లోడు గదా! అందుకని మందలించబోయాడు. మన గణపతి పెరుగు చిన్నవాడే, కానీ జ్ఞానం కలిగిన వాడని కదా! శాస్త్రాలే చదవలేదు, చదివే రాలేదు గాని, చాకలి వెధవు బ్రాహ్మణుడి కన్నా నీకెక్కువ తెలుసా? ముందు గాడిదని తీసుకొని రా అని చెప్పి, ఇంకా ఏం చెప్తాడు? నాకు ఊరు నిండా కావాల్సినన్ని గాడిదలున్నయి. నీ గాడిద ఇచ్చావనుకో, నీకు ఆవకాయ పెడతాను, మాగాయ పెడతాను, పచ్చళ్ళు పెడతాను. అప్పుడప్పుడు నేను బ్రాహ్మణులందరికి వెళ్ళినప్పుడు నాకు విస్తట్లో వడ్డిస్తారు గదా! అవన్నీ కూడా గారెలు, బూరెలు, అరిసెలు అయన్నీ చూడకుండా నేను చెంబు ఒక గిఫ్ట్ ఇస్తారు గదమ్మా! చెంబు లాంటిది. ఆ చెంబులో పెట్టుకుంటాను. దోనంటే ఇప్పట్లాగా మనకి కటోరీలు. కానీ అప్పట్లో ఏం చేసేవాళ్ళు? ఆకులతో గిన్నెల్లా చేసేవాళ్ళనమాట. అట్లా వాటిని దోనే అంటారు. ఆ దోణిల్లో పెట్టుకొని వచ్చి, నేను నీకు ఇస్తాను. నీకింకా చుట్టలిస్తాను. ఇంకా ఇన్ని శ్రీరంగ నీతులు మాట్లాడకుండా వెళ్లి నీ గాడిదని తీసుకొని రా అని చెప్తాడు. ఇక ఈ మాటలు అట్లాగా మాట్లాడి పాపం ఆ చాకల వాడిని మన గణపతి మాటలతో ఒప్పించేస్తాడు. ఇంకా బ్రాహ్మణార్థం వచ్చినప్పుడు డబ్బులు గూడా ఇస్తాను, చుట్టలు గూడా ఇస్తానని చెప్తాడు. ఇక దానికి ఆశపడి, ఇక లేనిపోని శ్రీరాములు చెప్పకుండా తీసుకోరా నీ గాడిదని అని చెప్పి తిట్టి, అతన్ని ఒప్పిస్తాడు. ఒడంబడిచను అంటే ఒప్పిస్తాడు. ఇక వాడు ఇక తన మైలుగుడ్లో మోసేటటువంటి గాడిదను తీసుకొని వచ్చి మన గణపతి ఎదుట నిలబెట్టాడు. గణపతికి అప్పటికి 14 ఏండ్ల వయసునకు తగినంత పొడకరి కాకపోయినచే దానిపై ఎక్కలేక చాగల వానిని కింద కూర్చుండబెట్టి, ముందు వాని భుజము మీద ఎక్కి పిమ్మట గార్ధబ వాహన అధిరోహించెను. 14 ఏండ్లే గదా మన గణపతి. గాడిద ఎత్తు అంత కూడా లేదు గదా! పొట్టోడు గదా మన గణపతి. అందువల్ల చాకలి వాడిని వంగమని చెప్పి, అది వాడి మీద కాలు పెట్టేసి ఎట్టకేలకు గాడిద మీద ఎక్కేశాడు. కళ్ళెము లేకుండా దాని మీద అతడు కూర్చుండుట ఇష్టము లేకపోయెను. గా గుర్రానికి కట్టుకుంటే కళ్ళెం పట్టుకుంటాం గదా! మరిప్పుడు గాడిదకి కళ్ళెం లేదు గదా! మరి ఏం పట్టుకోవాలి అనిపిచ్చింది. త్రాటి ఆకులు గుది కళ్ళెముగా ఉపయోగించమని
చాకలివాడు ఉపదేశించెను. తాటి ఆకులు ఉంది కదా! దాన్ని కళ్ళెంగా ఉపయోగించమని చెప్పాడు. తాటి ఆకులతో దాన్ని కట్టి పట్టుకోమని చెప్పాడు. చదువుకున్న వానికంటే చాకలివాడు మేలన్న మాట నిజమైనది. ఇక చదువుకున్నోడికి వాడి తెలివి రాకపోయిన మన చాకలోడి తెలివొచ్చేసి ఆ తాటి మట్టలతో కళ్ళెంలాగా చేసి పట్టుకోమని చెప్పాడు గదా! నిజమైనది. "నీ ఉపాయము బాగున్నది. నీవే కట్టి తీసుకొని రా" అని చెప్పినాడు. కట్టి తెచ్చిన తాటి ఆకులు గుది కళ్ళెమునకు పెట్టి కళ్ళెం కళ్ళెముగా పెట్టి దానిని చేతబుచ్చుకొని వెనుక నడుచుచు చాకలివాడు గాడిదను తోలుచుండా పై ఉత్తరీయము గుచ్చు గుచ్చు వచ్చునట్లుగా తలకు చుట్టి చుట్ట వెలిగించి నోట పెట్టి గుప్పు గుప్పుమని పొగలో ఎగయుగా ఈత బెత్తముతో గాడిదను నడుమ నడుమ కొట్టి అదిలించుచు ముందుగా చాకలివాండ్ర ఇండ్ల దగ్గర తరువాత తక్కిన వీధుల వెంబడి తిరిగెను. ఏం అప్రాచ్యపవనిరా నీకు. ఇక ఏం చేశాడు గణపతి, ఇక చదువుకున్న వాడిగా చాకలివాడిని ఏమన్నట్టు, ఇక తాటి ఆకులతో కళ్యం చేసుకొని వచ్చాడు చాకలివాడు. దాన్ని గాడిద మూతికి కళ్యంలాగా కట్టేసి దాన్ని పట్టుకున్నాడు. తాటి ఆకుల కళ్యంగా పట్టుకున్నాడు. పట్టుకొని మధ్యలో కర్రతో ఏది ఈత బెత్తముతో దాన్ని నడుము నడుము కొడుతూ ఉన్నాడు. కొడితే మళ్ళీ ఒక చేత్తోనేమో చుట్ట తాగుతూ తన పైన ఉన్నటువంటి ఉత్తరీయాన్ని తలపాగాలాగా రాజుగారి కిరీటంలాగా తలపాలాగా చుట్టేసి చుట్ట తాగుతూ ఈ కళ్ళెం పట్టుకొని చాకలి వాళ్ళ ఇళ్ళన్ని ఇళ్ళు తిరిగాడంట. అంతటితో ఊరుకున్నాడా? చాకలి వాళ్ళ ఇల్లు అయిపోయిన తర్వాత తక్కిన వీధుల్లోకి తిరగడానికి వచ్చాడు. ఆ మహోత్సవంను చూచుటకు వీధి వీధినే చిన్న పిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు గుమికూడిరి. ఆ మహోత్సవం మహా ప్లస్ ఉత్సవము గుణసంధి నాన్న. ఎందుకంటే ఆ మహోత్సవం అంటే ఆ గొప్ప ఆ ఉత్సవాన్ని అంటే గాడిద మీద ఊరేగుతున్నాడు గదా! దాన్ని చూడటానికి వీధి వీధిన పిన్నలు, పెద్దలు చాలా మంది గుమికూడి దాన్ని చూస్తూ ఉన్నారు. పట్టాభిషేక మహోత్సవ సమయాన పసిడియున్ పారివేచి మదపుటేనుగు నెక్కి నగరమందు జరించు మహారాజునకైనను వైరావతముకై నెక్కి అమరావతమునందు తిమ్మరు దేవేంద్రునికైనను అంతటి సంతోషము, అంతటి గర్వము, అంతటి ప్రాభవము ఉండదని నిశ్చయముగా చెప్పవచ్చును. పట్టాభిషేక మహోత్సవ సమయాన పసిడి అంటే బంగారాన్ని పారవేచినట్టుగా మదపటేనికి కనుక ఎక్కి నగరమందు చరించు మహారాజునకైనను ఐరావతం నెక్కి ఐరావతం అంటే ఏనుగమ్మ. ఏనుగెక్కి ఆ అమరావతం అంతా కూడా తిమ్మరుడు దేవేంద్రుడు అంటే ఇంద్రుడు. ఆ ఐరావతం అంటే ఇంద్రుని యొక్క వాహనం గదా! దేవేంద్రుడికైనా అంతటి సంతోషము, అంతటి గర్వము ఉండేది కాదు. ప్రాభవము ఉండదని నిశ్చయముగా చెప్పవచ్చును. ఆ దేవేంద్రుడు కూడా ఐరావతి మీద తిరిగి అంత గొప్పగా తిరిగి ఆనందపడుతూ గర్వంగా తిరిగి ఉండడు. కానీ మన గణపతి మాత్రం తిరుగుతున్నాడు. గార్ధబ వాహన రూఢుడైన గణపతి తన్ను ప్రజలు చూడవచ్చినప్పుడు సిగ్గుపడలేదు. చిన్నపోవలేదు. ఇక గాడిద మీద ఎక్కువ తిరుగుతూ ఉన్నాడు గదా! అప్పుడు గణపతి ప్రజలు చూడవచ్చినప్పుడు సిగ్గుపడలేదంట. తను చిన్నపోలేదు. సందేహము అందలేదు. అంటే సందేహపడలేదు. జంకలేదు. భయపడలేదు. 30, 40 మంది చెప్పే చిన్న పిల్లలు గార్ధబొమ్మ వెనుక చేరి చప్పట్లు చరుచుచు, కేకలు వేచుచు, తాటి ఆకులు, బుట్టలు, చేటలు వాయించుచు అల్లరి చేయసాగారు. ఇక చిన్న పిల్లలున్నారు గదా! గార్ధబొమ్మ వెనుక ఆ గార్ధబొమ్మ అంటే గాడిద. గాడిద వెనుక చేరి చప్పట్లు కొడుతూ, కేకలు వేస్తూ, తాటి ఆకు బుట్టలు, చేటలు వాయించుచు ఇక అల్లరి చేస్తారు. గాడిద వెనక అల్లరి చేయటం మొదలుపెట్టారు. ఇక గాడిదేమవుతుంది? బెదిరి పరిగెడుతొచ్చెను. ఒక్కసారిగా బెదిరిపోయి గాడిద పరిగెత్తేసిందిక. ఆ తొందరలో అది తాటి ఆకుల కళ్ళెము తెగ కొరికెను. దాంట్లో తాటి ఆకులు ఎంతసేపుంటాయి? తెగిపోయింది. గణపతి తన్ను గార్ధబొమ్మము పడవైచునని ముందుగా జరిగి వంగి దాని చెవులు గట్టిగా పట్టుకొనెను. ఈ గాడిద నన్ను పడేస్తుందని చెప్పేసి పాపము ఆ గాడిద మీద పడుకొని దాని చెవులు గట్టిగా పట్టుకున్నాడట. చెవులు నొప్పి పెట్టుచే అది మరింత పరిగెత్తెను. చెవులు నొప్పి పుడుతున్నాయి. ఇక ఆగలేకపోయాడు పాపం గాడిదకి గూడా నొప్పి గదా! ఇక ఇంకాస్త ఎక్కువ పరిగెత్తింది. అదృష్టవశాన అప్పుడు గార్ధబ యజమానుడగు చాకలివాడు ముందుకు పోయి ఆపెను.
అందుకే గణపతి నేల కూలుట తప్పెను. ఇక అదృష్టవంతుడు ఆ చాకలివాడు వచ్చి ఆ గాడిద ముందుగా నిలబడి దాన్ని ఆపేశాడు. అదృష్టం వల్ల మన గణపతి నేల మీద పడకుండా తప్పించుకున్నాడు. ఇంతలో అతని మేనమామ కొందరు బాలకుల వలన మేనలుడు కరవాహన రూఢ వృత్తాంతము విని కోపోద్రేకమున ఒక దుడ్డు కర్ర చేతబట్టుకొని తిట్టుచూ అతనికి ఎదురుగా వచ్చెను. ఇంతలో మేనమామకి వెళ్ళేసి చెప్తారు, మీ గణపతి గాడిద మీద తిరుగుతున్నాడు. ఖర, ఖర అంటే గాడిదమ్మ. గాడిద మీద ఎక్కి తిరుగుతున్నాడు అని చెప్పేసి మేనమామకి చెప్పాడు నాగయ్యకు. అది చెప్పంగానే అది విన్న కోపోద్రేకము, కోప ప్లస్ ఉద్రేకము మునసంది నాన్న. కోపంతో ఊగిపోతూ ఒక పెద్ద కర్ర పట్టుకొని, చేత పట్టుకొని తిట్టుచూ, అతను తిడుతూ అతనికి ఎదురుగా వచ్చాను. అతనికి ఎదురుగా వచ్చాడంట. మేనమామను చూడగానే గణపతి వాహనము మీద నిలవలేక గబాలున దాని మీద నుంచి నేలకు దుమికి కాలి సత్తువ కొలది పరిగెత్తాడు. గాడిద మీద ఉన్నాడు కదా! మేనమామ ఎదురు కనిపించంగాల్నే, ఆ గాడిద మీద ఒక్క గంతుగా దూకేసేసి, ఇక తన సత్తువకు తన బలం పొంది, సత్తువ అంటే బలం, పరిగెత్తేసాడట. గణపతి, గణపతి మీద పడవలసిన దుడ్డు కర్ర తన మీద పడివేయుడగునని చాకలివాడు గాడిదని అక్కడ విడిచి పిక్క బలము చూపెను. పిక్క బలము అననంటే తన కాలుకి ఉన్నటువంటి బలాన్నంతా గూడా చూపించి పరిగెత్తాడు. పిక్క బలం చూపినంటే పరిగెత్తేసాడు. ఏది చాకలివాడు నువ్విస్తావంట చిన్న పిల్లవాడు అడిగితే గాడిద నువ్విస్తావా అని చాకలివాడిని వాళ్ళ మేనమామ ఎక్కడ దుడ్డు కర్రతో కొడతాడేమోనని చెప్పి భయపడేసి పిక్క బలం చూపానంటే వాడు కూడా పరిగెత్తేశాడు. వెంటనున్న పిల్లలు నానా దిశలకు పరిగెత్తిరి. ఆ వెనకున్న పిల్లలందరూ కూడా అన్ని వైపులకు వెళ్ళిపోయారు. పారిపోవచ్చున్న మేనలుని పట్టుకొనుట అసాధ్యమని మేనమామ వారి వెంట పరిగెత్తక గాడిదను రజకుని నిందించుచు గృహమునకు అరిగెను. ఇక ఇక గణపతిని పట్టుకోవడం సాధ్యం కాదు గదా! అందుకని చెప్పేసి ఆ రజకుడు అంటే చాకలివాడమ్మ. ఆ చాకలివాడిని తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు. అనంతరము 3 దినముల వరకు గణపతి మేనమామ యొక్క కోపశిఖ వేడిమిని మందగింపవనం మందగింపనందున గృహమునకు కరుగుటకు వీలు లేకపోయెను. ఇక 3 రోజుల వరకు గణపతికి ఇంకా వాళ్ళ మేనమామకు కోపం తగ్గల. అందుకని మేనమామ కోపం తగ్గలేదు. ఇంటికెళ్తే ఎక్కడ కొడతాడని చెప్పేసి గృహమునకు వెళ్ళలేదు. మళ్ళీ ఇంటికి కూడా వెళ్ళలేదు. ఆ దౌర్భాగ్యుడు నా ఇంటికి వచ్చిన కుక్కను కొట్టినట్లు దుడ్డుకర్రతో కొట్టి చంపెదను. ఈ దుర్మార్గుని మూలమున నాకెన్నో తలంపులు వచ్చుచున్నవి అని మేనమామ తన్ను చూడవచ్చిన వారితో అనుచునిన్నట్లు గణపతికి వినవచ్చెను. ఇంకా ఏం చేశాడు? ఈ దౌర్భాగ్యుడు సరే తండ్రి లేని పిల్లవాడు గదని ఇంట్లో పెంచుతూ ఉంటే నా పరువు తీస్తున్నాడు. వాడు గనక వచ్చాడా అంటే ఈ దుడ్డు కొరతో వాడిని కుక్కను కొట్టినట్టు కొడతాను. అసలు నా పరువు తీస్తున్నాడు. నాకు తలవంపులు తీస్తున్నాడు. నాకు చెడ్డ పేరు తలవంపులంటే చెడ్డ పేరు. చెడ్డ పేరు తెస్తున్నాడు. వాడు గనక చ అని తనని మేనమామ చూడటానికి వచ్చిన వారందరికీ చెప్పి తిడుతూ ఉన్నాడనమాట. ఇవన్నీ గణపతికి వినవచ్చును. మేనమామకు మిత్రులైన వారు కొందరు గణపతి కలిసికొని, "కుర్రవాడా నీకిది ఏమి వికాసమురా! వినాశకాలమురా! ఏనుగు ఎక్కిన వారున్నారు. గుర్రము ఎక్కిన వారు ఉన్నారు. కానీ బ్రాహ్మణ కులములో పుట్టినవాడు గాడిదనెక్కగా ఎక్కడా చూడలేదు. నీ మూలమున తనకెంతో అప్రతిష్ట వచ్చుచున్నదని నీ మేనమామ ఏడ్చుచున్నాడు. ఈ పాడుబుద్ధి నీకెవరైనా నేర్పినారా? లేక నీకే పుట్టినదా? ఇటువంటి అవకతవకల పనులు మాని తిన్నగా నడుచుకొంటివా? మీ మామతో చెప్పి నిన్నింటికి చేర్చదా" అని మందలించిరి. ఇక కొంతమంది మేనమామ మిత్రులు గణపతిని కలుసుకున్నప్పుడు చెప్తారు. "ఒరేయ్ కుర్రవాడా! ఒరేయ్ గణపతి ఇదేమి వినాశకాలంరా అంటే నా పోయే కాలంరా" అని అర్థం తెలుగు. కానీ అలా అనకూడదు కదా మనం. నష్టం కాబట్టి ఏనుగు ఎక్కి తిరిగే వాళ్ళున్నారు. గుర్రాలు ఎక్కి తిరిగే వాళ్ళున్నారు. కానీ బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి నీవు అప్రదిష్ట పాలవుతున్నావు గదా! మేనమామ ఏడ్చుచున్నాడు. కాబట్టి నువ్వు గనక నీకిదెవరన్నా నేర్పిచ్చారా? లేతే నీకే బుద్ధి పుట్టిందా? ఈ అవకతవకల పనులు గనక మానుకున్నావనుకో, మీ మేనమామని తిట్టొద్దని చెప్పి నిన్ను నేను ఇంటికి చేరుస్తాను అని చెప్పాడు. అప్పుడు గణపతి నవ్వి వారితో నవ్వి ఇట్లా అన్నాడు. "అయ్యో!" ఇంతవరకు చెప్పుకున్నామమ్మా. తర్వాత వీడియోలో గణపతి చెప్పిన సమాధానాన్ని వీడియోలో చెప్పుకుందాము. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు.